నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో సమావేశాలకు హాజరు అవుతారా, హాజరు అవ్వరా అనే అయోమయం ఓవైపు పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా నేతలు, క్యాడర్లో కూడా పెద్ద ఎత్తున కనపడింది. కానీ వాస్తవానికి ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావాలని పదే పదే కేసీఆర్ను కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాలేరు అంటూ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు మొదలై 2 రోజులు అవుతున్నప్పటికి కూడా సభలో కేసీఆర్ కనపడడం లేదు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యేది అవకాశాలు లేవని అందరికీ అర్థమైపోయింది. అయితే సమావేశాలు ముగిసే వరకు ఇంకా 4-5 రోజులు గడువు ఉన్నా కొంత సభలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తుంటే సమావేశాలకు ఆ పార్టీ చీఫ్ హాజరు కారనే అందరూ కూడా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ మాటలు తప్ప చేతులకు ఆ పార్టీ నేతలు రెడీగా లేరని మరోసారి స్పష్టంగా తేలిపోయింది. లేస్తే మనిషిని కానంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు లేవటానికి, అట్లాగే పొలిటికల్గా కొంత యాక్టివ్ కావడానికి కూడా కారణం కొంత రెడీగా లేరా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పరిణామాలన్నీ కూడా కొంత రాజకీయంగా చాలా వేగంగా తెలంగాణలో మారుతున్నటువంటి వ్యవహారం. అంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్నా దానిపైన బీఏసీ సమావేశంలో గట్టిగా పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, అట్లా ఇతర నేతలు ఇవాళ అధినేత కానీ తమ ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు గైర్హాజరు పైన మాత్రం నోరు మెదపడం లేదు. కేసీఆర్ కూడా ఇటీవల అంటే రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఇక పొలిటికల్గా యాక్టివ్ అవుతారని, రేవంత్ సర్కార్కు ఇక చుక్కలేరని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు గట్టిగా చెప్పాయి. కానీ అసెంబ్లీ సమావేశాలకు అయితే మాత్రం కేసీఆర్ హాజరు అవుతారని, రేవంత్ సర్కార్కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇంతవరకు మౌనం వహించారని, ఆ గడువు ముగిసిపోయిందని, ఇక రేవంత్ ప్రభుత్వానికి దినదిన గండంగా మారే పరిస్థితి తప్పదంటూ కూడా గట్టిగా చెప్పారు. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది కాలంలో ఆయన దూకుడుగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేశారని చెప్పాలి. సో ఇప్పుడు స్థూలంగా చూస్తే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై పెద్దగా ప్రజా వ్యతిరేకత కూడా కొంత గూడు కట్టుకున్నటువంటి అంశాలు కూడా మనం చెప్పుకోలేము. అయితే ఆయన మీద సుపరిపాలన అందిస్తున్నారనే చెప్పజాలం, కానీ రేవంత్కు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణంగానే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వైఫల్యం ఒక ప్రధాన కారణంగా చెప్పాలి. ఈ ఏడాది కాలంలో ప్రతిపక్షం నుంచి రేవంత్కు నిజమైనటువంటి సవాల్ అన్నది ఎదురు కాలేదు వాస్తవానికి. ఇక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అయినా, హరీష్ రావులు అయినా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ప్రతి అంశంలో కూడా ఇరుకుని పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నా వారి ఎత్తులను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్గా లేకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రతిపక్షంగా పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఈ పరిస్థితిలో కూడా తెలంగాణలో రాజకీయ చాణక్యుడిగా పేరున్నటువంటి కేసీఆర్ ఇక తాను యాక్టివ్ అవుతారన్న సంకేతాలు ఇచ్చారు. కానీ కేసీఆర్ వ్యూహం కొంత రచించాడంటేనే ఎంతటి రాజకీయ ఉద్దండులైనా కొంత విలువిల్లాడాల్సింది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పరాజయం తర్వాత కేసీఆర్ కొంత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా, అవినీతికి పాల్పడ్డారంటూ కేసులు పెట్టినా కేసీఆర్ మౌనంగానే ఉంటూ వచ్చారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని కేసీఆర్ ఇన్నాళ్ళు ఏమీ మాట్లాడలేదని, ఇక నుంచి ఆయన రంగంలో దిగబోతున్నారని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. కానీ ఆయన వ్యూహాలను రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమని కొంత బీఆర్ఎస్ నేతలు సవాలు విసిరారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల. కానీ తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ది కీలక భూమిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చి రాజకీయంగా ఎదిగినటువంటి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక తొలి 5 ఏళ్ళు అద్భుత పాలనతో మరోసారిగా కొంత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మనం ఇదే అంశాన్ని పదే పదే చాలా వీడియోలో చెప్పుకున్నాం. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా కేసీఆర్ ఇదిగో యాక్టివ్ అయిపోతారు, అదిగో యాక్టివ్ అయిపోతారు అన్నారు. కానీ కేవలం ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైన ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక్కరోజు మాత్రమే ఆయన గతంలో అసెంబ్లీ సమావేశాల్లో అడుగు పెట్టారు. కేవలం ఇట్లా మెరుపు తీగలాగా మెరిసి వెళ్ళిపోయారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అధికారంలో ఉన్నటువంటి తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని స్వయంగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేసీఆర్ స్పందించలేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తూ కేసీఆర్పై కేసులు బనాయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నించినప్పుడు కూడా కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ మౌనం వీడి రేవంత్ సర్కార్పై ఏడాది పాలనపై విమర్శాస్త్రాలు ఎక్కువ పెడతారా, లేదంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ అసెంబ్లీ అధికార
అసెంబ్లీలో అయితే మాత్రం అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇరుకుని పెడతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా నమ్మారు. కానీ వారి మాటలకు బలం చేకూర్చే విధంగా కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఇదే క్రమంలో రేవంత్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పైన కూడా కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం మూర్ఖత్వం అని, అట్లాగే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు ఇవేనా అంటూ కూడా, అలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ కూడా కేసీఆర్ ఆ సందర్భంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి అంశాలపైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, మూసీ కానీ హైడ్రా విషయంలో కానీ ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యారంగాల్లో వస్తున్నటువంటి మార్పులు, వైఫల్యాలను సభలో లేవనెత్తాల్సినటువంటి ఉందని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారితంగా వైఫల్యాలను ఎత్తి చూపాలని అన్నారు. అదేవిధంగా ఫిబ్రవరిలో బహిరంగ సభ ఉంటుందని, ఆ సభలో సర్కార్ వైఖరిని ఎండగడతామని, ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరై కేసీఆర్తో దిశానిర్దేశం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి రణమే అని చెప్పారు. నేను ఆయన రంగంలో దిగుతున్నా అంటూ కూడా కేసీఆర్ స్వయంగా చెప్పారు. కానీ అసెంబ్లీ సమావేశాలకు అయితే మాత్రం గులాబీ బాస్ రాలేదు. దీంతో గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక గులాబీ బాస్ బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రేవంత్ సర్కార్కు చుక్కలు చూపడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులే సంబరపడ్డాయి. అయితే మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరై ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఎక్స్పెక్టేషన్ తుస్సుమనిపించారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు నేతల ధైర్యం, స్థైర్యం మరోసారి కొంత బిగేరమంటూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. పార్టీ నేతలతో భేటీలో రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించి పార్టీ శ్రేణుల్లో ఆశలను చిగురించేలా చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ రాకపోయేసరికి కొంతమంతా కూడా క్యాడర్ డీలలో పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పట్లో కేసీఆర్ అయితే మౌనం వీడలా కనిపించలేదు. ఆయన మౌనం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాక్ ఈజ్ గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ అనే అంశం మీద అయితే మాత్రం ప్రస్తుతంగా డౌటేగా కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.